ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని మా జీవితంలో చూడాలి అంటే మేము చేయాల్సినటువంటి పనేంటి అనేటువంటి మాటల్ని అడుగుతా ఉన్నారు. అయితే బైబుల్ ఈ విషయం మీద చాలా స్పష్టమైనటువంటి వివరణని ఇస్తా ఉంది. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని బైబుల్ మనకి తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనివైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఈ మాటల్ని మనం ఒకసారి ఆలోచిస్తా ఉన్నప్పుడు యాకోబు గారు తన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను ఆధారం చేసుకొని ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు కానీ మీ జీవితంలో విశ్వాసంలో ఎదగాలి అంటే వాటికి ప్రాముఖ్యంగా క్రియలు ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. అందుకనే పౌలు గారు కూడా అదే విషయాన్ని వక్కానికి చెప్తూ చెప్పినటువంటి మాట, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. కాబట్టి మొట్టమొదటిగా కావాల్సినటువంటిది క్రియలు. ఈ రోజు మన జీవితంలో ఆ దేవుని యొక్క కార్యాలని చూడాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటు క్రియలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి ప్రాంతాలలో, యెరూషలేము పురవీధులలో ఆయన సంచరిస్తూ దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆ సమయంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. విశ్వాసముతో వచ్చింది. ఆవిడ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని, ఆవిడ వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ తల్లి క్రియని జరిగించిందో వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి విడుదలవడం ద్వారా ఆ తల్లి స్వస్థపరచబడింది. ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ఖచ్చితంగా విశ్వాసము, క్రియలు కలిగినటువంటి విశ్వాసము చేయాల్సినటువంటి అవసరత ఉంది. అందుకనే ప్రభువారు చెప్పినటువంటి మాట అదే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఆవిడ విశ్వాసము ఆవిడని స్వస్థపరిచింది. ఇక బైబిల్లో 2వ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, రెండోదిగా మనము చూస్తాం, పౌలు గారు చెబుతున్నటువంటి మాట, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ విషయాల్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే నిశ్చయత కలిగినటువంటి జీవితం ఉండాలి. ఈ లోకంలో చాలా సందర్భాల్లో మన జీవితాల్లో పెను ప్రమాదాలు వస్తాయి, పెను తుఫానులు వస్తాయి. అనేక సందర్భాలలో మన జీవితాలని కలచివేసేటువంటి సందర్భాలు మన కుటుంబాల్లో, మన బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, స్నేహితుల ద్వారా అనేక సందర్భాల్లో వస్తాయి. కానీ అటువంటి సందర్భాల్లో మనము నిశ్చయత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అందుకని పౌలు గారు తన పత్రికల్లో రాస్తూ, నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నా. ఐఆమ్ ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ మై గోల్ అనేటువంటి మాటని మనం చూస్తాం. మన జీవితాల్లో గురి యొద్దకి పరిగెత్తేటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత లోకంలో ఎన్నో శోధనలు, వేదనలు మనల్ని వెంట పెట్టుకొని వెనక్కి లాగుతున్నప్పటికీ కూడా వాటి వైపుకు చూడకుండా ముందుకు సాగేటువంటి అనుభవాలు మన జీవితాల్లో రావాలి అని, అటువంటి పరిపక్వమైనటువంటి జీవితాన్ని మన జీవితంలో జీవించాలని, ఆ నిశ్చయత కలిగినటువంటి అనుభవాలు, దేవుడిని ఆనుకొని జీవించేటువంటి అనుభవాల్లోనికి మనం రావాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. అందుకనే పౌలు గారు, ఆయన ఎన్నో శ్రమలు వచ్చాయి. యేసు ప్రభు వారు ఆయన నియమించడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? సువార్తని ప్రకటించడం కోసం, సువార్త కొరకు ఇతను శ్రమ పడతాడు అనేటువంటి మాట ఆయన గురించి వ్రాయబడింది. ఏదైతే దేవుడు సువార్త కోసం ఆయన్ని ప్రత్యేకించుకున్నాడో ఆ ప్రత్యేకించుకున్నటువంటి పిలుపు కోసం ఆయన నమ్మకంగా ఎలా పరిగెత్తాడంట? గురి యొద్దకే పరిగెత్తాడు. ఈరోజు గురి యొద్దకే పరిగెత్తడం, దేవుని కోసము ఒక సంకల్ప బలముతో ముందుకు సాగగలిగితే మనము ఖచ్చితంగా మన జీవితంలో ఆశ్చర్య కార్యాలని చూడగలం. చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే, కొద్దిగా ప్రయాణం చేసిన తర్వాత వారి యొక్క ప్రయాణాన్ని ఆపేస్తారు. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కింద పడిపోతా ఉంటాం. ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో కింద పడిపోయినటువంటి వాడే. కానీ ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం, మనము తిరిగి లేచేటువంటి వ్యక్తులముగా ఉండాలి. మనము తిరిగి లేచి మనకి ఇచ్చినటువంటి పరుగు పందెములో అంతము వరకు నమ్మకముగా పరిగెత్తాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక 3వదిగా మనం ఒకసారి చూసినట్లయితే,
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు మానవుడి యొక్క జీవితములో అతి ప్రాముఖ్యంగా నిలవబడేటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట, విశ్వాసము ఎంతో ప్రాముఖ్యము, నిరీక్షణ ప్రాముఖ్యము, కానీ వీటికి అన్నిటికంటే కూడా అల్టిమేట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ప్రేమ కలిగి ఉండడమే. ఈరోజు ప్రభు మన జీవితాల్లో నుండి కోరుకుంటుంది ఏదైనా ఉందంటే అది ప్రేమ కలిగినటువంటి జీవితం, ప్రేమ కలిగినటువంటి అనుభవాలు మన జీవితములలో, మనకి జీవితముల ద్వారా ప్రతిబింబించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకనే సమరయుడు గురించి ప్రభువారు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లేవీయుడు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఉన్నాడు, కానీ ప్రభు సమరయుడిలాగా జీవించమని మనల్ని పిలవడానికి కారణం సమరయుడు తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసి ఆయనని స్వస్థపరచడం కోసం ఎంతో శ్రమపడి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఈరోజు ప్రభువారు మన నుండి కోరుకుంటుంది అదే, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం, శత్రువులను ప్రేమగా చూచుకునేటువంటి అనుభవాలను మన జీవితంలో మనం పొందుకోగలిగితే ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, అది మీ జీవితాల్లో నిలబడుతుంది. మరి నిలబడేటువంటి వాటి మీద మనము దృష్టి పెడదామా, నిలకడ లేనటువంటి వాటి మీద దృష్టి పెడదామా? ఈరోజు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే 3 ప్రాముఖ్యమైనటువంటివి. మొట్టమొదటిది విశ్వాసాన్ని మనం మర్చిపోకూడదు, రెండవది నిశ్చయతని మనం మర్చిపోకూడదు, మూడవది ప్రేమ కలిగి ఉండడం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ 3 విషయాల మీద నిబద్ధత కలిగి మన జీవితాల్లో ముందుకు సాగుతామో ఆ దినాన దేవుడు మన జీవితాల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో ఎప్పుడు మనం ఆలోచించినటువంటి విషయాల వైపుకు దేవుడు మనల్ని నడిపించి ఆశ్చర్య కార్యములను మన జీవితంలో ఆయన జరిగిస్తాడు.